మాట వినవయ్యా. జయాపజయాలనేవి దేవుడి యొక్క దైవాధీనాలని తెలుసుకో. నువ్వు ఇలా దుఃఖంతో కుంగిపోవడం ఎందుకు? శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యాన్ని నీవు తిరిగి పొందాలి కదా! అలాంటి తలంపు ఉండాలి గాని, ఇలా బాధపడితే ఎలాగా? కాబట్టి నా హితోపదేశం చేస్తా విను శ్రద్ధగా. ఇది కార్తీక మాసం. రేపు కృత్తికా నక్షత్రముతో కూడిన పౌర్ణమి కాబట్టి స్నాన జపాది నిత్యకర్మలన్నింటినీ ఆచరించి దేవాలయానికి వెళ్ళి దేవుడి సన్నిధిలో దీపారాధన చేసి భగవన్నామ స్మరణాన్ని చేస్తూ నాట్యము చెయ్యి. ఇలా చేస్తే నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతేకాదు శ్రీమన్నారాయణుడిని సేవించడం వలన శ్రీహరి అమితంగా సంతోషం పొంది నీ శత్రువులందరినీ సంహారం చేసి నీకు చక్రాయుధాన్ని కూడా ప్రసాదిస్తాడు. కాబట్టి రేపు నువ్వు అలా